అందరికీ నమస్కారం. కథ పేరు భలే భలే దయ్యాలు. పోలవరం ఊరి చివర మర్రి చెట్టు మీద చాలా దయ్యాలు కాపురం ఉండేవి. ఒక రోజున కొత్త దయ్యం ఒకటి ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే ఈ చెట్టు ఇరుకైపోయింది, నువ్వు పోయి మరేదైనా చెట్టు చూసుకో అంటూ మర్రి చెట్టు మీద పెద్ద దయ్యం కొత్త దయ్యాన్ని అదిలించింది. ఎక్కడికి పోయేది, దగ్గరలో ఎక్కడా మరొక మర్రి చెట్టు కనబడడం లేదు అంటూ కొత్త దయ్యం దీనంగా ముఖం పెట్టింది. అయితే మనుషుల మధ్యలోకి పోయి ఉండరాదు అన్నదొక దయ్యం. మనుషులతో వేగడం మహా కష్టం. ఇంట్లో దయ్యం ఉందని అనుమానం వచ్చిందంటే మంత్రగాళ్ళను పిలుస్తారు. వాళ్ళు పెట్టే బాధ భరించలేక నేను ఇలా పారిపోయి వచ్చాను. మరి చెట్టు గాలి తప్ప మరి ఏది పడదు నాకు అన్నది కొత్త దయ్యం. చెట్టు మీద దయ్యాల్లో కాస్త ఉపకార బుద్ధి గల దయ్యం ఒకటి ఉన్నది. అది కొత్త దయ్యం మీద జాలిపడి, సరేలే పోని, కొన్నాళ్ళ పాటు నువ్వు చెట్టు మీద ఉండు, నేను పోయి మనుషుల మధ్య ఉండి వస్తాను అంటూ గాలిలోకి ఎగిరి ఊరు చేరి ఒక ఇంట్లో ప్రవేశించింది. ఆ ఇంటి యజమాని బోలయ్య. ఆయనకి భార్య, ఇద్దరు కొడుకులు. కొడుకులిద్దరికి పెళ్లిళ్ళయి కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కొడుకు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. దయ్యానికి ఆ ఇంట్లో ఏమీ శ్రమ అనిపించలేదు. తానెవరికీ కనిపించదు కనుక ఎక్కడ కావాలంటే అక్కడ తిరగవచ్చు. మర్రి చెట్టు కంటే ఆ ఇల్లే దానికి ఎంతో సదుపాయంగా ఉన్నది. ఆ ఇంట్లో వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే దయ్యం తాను విని ఆనందించేది. పోలయ్య మనవడి ముద్దు చేష్టలు దానికి వినోదం కలిగించేవి. ఇక ఆ ఇల్లు వదలరాదనుకున్నది దయ్యం. ఇలా ఒక నెల రోజులు దయ్యానికి హాయిగా జరిగిపోయింది. ఒక రోజున ఇంట్లోని 3 ఆడవాళ్ళు కబుర్లలో పడ్డారు. చిన్న కోడలు అత్తగారిని మెచ్చుకుంటూ, మన పొరిగింటావిడ కోడల్ని దయ్యంలా వేధిస్తున్నది, మా అదృష్టం కొద్దీ మీరు మాకు అత్తయ్యగా దొరికారు అన్నది. ఆ పొరిగింటావిని దయ్యంతో పోలుస్తావెందుకే, దయ్యాలు ఆవిడ కంటే చాలా మెరుగు అన్నది పెద్ద కోడలు. ఇందుకు అత్తగారు నవ్వుతూ, దయ్యాలు మెరుగంటున్నావు, నీకు వాటి గురించి బాగా తెలిసేమిటే అన్నది. తెలుసు కాబట్టే చెప్పాను, మనం దయ్యాలను మెచ్చుకుంటే అవి మన పనులు చేసి పెట్టే అవకాశం ఉన్నది. పొరిగింటావిడ ఎంత పని చేసినా కోడల్ని సాధిస్తూనే ఉంటుంది అన్నది పెద్ద కోడలు. మరి నువ్వు దయ్యాన్ని మెచ్చుకున్నావు కదా, ఈరోజు నీ వంతు 2 గుండిగల నీళ్లు అదే తోడుతుందంటావా అన్నది చిన్న కోడలు. ఏమో, ఎవరు చెప్పగలరు, మనం నిద్రపోయి లేచేసరికి అలా జరిగినా జరగవచ్చు అన్నది పెద్ద కోడలు. ఆ తర్వాత అందరూ నిద్రపోయారు. ఈ సంభాషణ విన్న దయ్యానికి తనను మెచ్చుకున్న పెద్ద కోడలంటే అభిమానం ఏర్పడింది. ఆమెకు దయ్యాల మీద గల సానుభూతి నిజం చేయాలనుకుని మర్నాడు పెద్ద కోడలు నిద్ర లేచేసరికి 2 గుండిగల్ని నీళ్లతో నింపింది. పెద్ద కోడలు నూతిగట్టు వద్దకు వెళ్ళి 2 గుండిగల నిండా నీళ్లుండడం చూసి ఆశ్చర్యపోతూ అత్తగారిని, చిన్న కోడల్ని పిలిచి, మీరేమైనా నీళ్లు తోడరా అని అడిగింది. ఇద్దరూ తోడలేదన్నారు. చిన్న కోడలు ఒక్క క్షణం ఊరుకుని, రాత్రి మామగారు మన మాటలు విని మనని ఆట పట్టించేందుకు ఈ పని చేశారేమో అన్నది. అయితే పోలయ్య, అతడి 2 కొడుకులు నూతి దగ్గరకే రాలేదన్నారు. కొంపతీసి ఏ దయ్యమై పని చేయలేదు కదా అన్నది చిన్న కోడలు. దయ్యాలకి ఇలాంటి ఉపకార బుద్ధి ఉండదు, తమాషా కోసం మనలోనే ఎవరో ఈ పని చేసి ఉంటారు అంటూ పోలయ్య అందరి ముఖాలకేసి పరీక్షగా చూశాడు. పోలయ్య పెద్ద కొడుకు మాత్రం తాపిగా, ఇది నిజంగా ఉపకార బుద్ధి గల దయ్యం పని అయితే ఇంత చిన్న సహాయంతో ఎందుకు ఊరుకోవాలి, మన ఇంటి కప్పు నేసి పెట్టకూడదు, పెంకు తిరగవేసి 4 ఏళ్ళయింది, ఇంట్లో అక్కడక్కడ వాన కురుస్తున్నది కూడా అన్నాడు. తన సేవకు గుర్తింపు లభించలేదని దయ్యానికి చాలా బాధ కలిగింది. అది ఆ రాత్రి ఇంటి కప్పు మీద పెంకులన్నీ చక్కగా సర్దిపెట్టింది. మరునాడు తెల్లారి లేస్తూనే అంతా తనను మెచ్చుకుంటారని దయ్యం ఆశగా ఎదురుచూసింది. అయితే పోలయ్య నిద్రలేస్తూనే ఒక గావు కేక పెట్టి పడిపోయాడు. ఆయన 2 కొడుకులు కంగారు పడి వైద్యుని పిలుచుకువచ్చారు. వైద్యుడు పోలయ్యను పరీక్షించి, ఈయనకు కడుపులో పుండు ఉన్నది, శస్త్రచికిత్స చేయాలి, కొంచెం బాధాకరంగా ఉంటుంది, అది అంతగా తెలియరాకుండా మత్తుమందు ఇస్తాను అన్నాడు. తర్వాత శస్త్రచికిత్స చేసి మత్తుమందు ఇచ్చి వెళ్ళిపోయాడు. దయ్యం ఇదంతా చాలా ఆశ్చర్యపోతూ చూసింది. పోలయ్య త్వరగా కోలుకుంటే తప్ప ఇంట్లో వాళ్లకు తన మంచితనం గురించి తెలియదని నిరుత్సాహపడింది. 4 రోజులు గడిచినాయి. బాధ అనిపించినప్పుడల్లా పోలయ్య మత్తుమందు వేసుకొని నిద్రపోయేవాడు. ఈ గొడవలో ఇంట్లో వాళ్ళెవరూ కప్పు మీది పెంకునేత గమనించలేదు. ఒక రోజున పెద్ద వాన ప్రారంభమైంది. పోలయ్య మంచం మీద నుంచి లేచి కూర్చుని కొడుకులతో, ధాన్యం గది జాగ్రత్త, అది తడిసిపోవడం జరిగితే మనం తిండికి అవస్థపడవలసి వస్తుంది అంటూ కేకలు పెట్టాడు. అందరూ ఇంట్లో తలా ఒక చోటుకు వెళ్ళి చూశారు. పూర్వంలాగా ఎక్కడా కప్పులో నుంచి వాన చినుకులు పడటం లేదు.
వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ సంగతి పోలయ్యకు చెప్పారు. అప్పుడు అందరికీ పోలయ్య పెద్ద కొడుకు దయ్యాన్ని గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాన తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తే ఇంటి మీద పెంకు చక్కగా పేర్చి ఉంది. కోడలిద్దరూ హడలిపోయారు. ఈ ఇంట్లో నిజంగానే దయ్యం చేరింది అంటూ అత్త గోల పెట్టింది. మంత్రాల మరడయ్యను పిలుచుకు వస్తాను అంటూ పెద్ద కొడుకు ఊళ్ళోకి వెళ్ళాడు. తను ఇంటి వాళ్ళందరికీ ఉపకారం చేస్తే వాళ్ళు అంతగా ఎందుకు భయపడిపోతున్నారో అర్థం కాక దయ్యం మళ్ళీ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. చీచి, ఇక్కడ ఖాళీ లేదని తెలియదా ఏమంటూ ఒక పెద్ద దయ్యం పెద్దగా విసుక్కున్నది. ఇంటి దయ్యం ఆ దయ్యాన్ని గుర్తుపట్టి, నువ్వే కదా లోగడ మంత్రగాళ్లకు భయపడి ఇక్కడికి పారిపోయి వచ్చింది, ఇంతకు వాళ్ళేం చేస్తారేమిటి అని అడిగింది. వాళ్ళు మంత్రాలు చదివితే మనకు ఒళ్ళంతా మంటలు పుడతాయి, ఆ బాధ భరించలేక పారిపోతాం అన్నది దయ్యం. ఓ సింతేనా అనుకుంటూ పోలయ్య ఇంటి దయ్యం తిరిగి వచ్చి వైద్యుడు పోలయ్యకి ఇచ్చిన మత్తుమందు కొంచెం మింగి ఓ మూలగా నిద్రలో జోగుతూ కూర్చున్నది. తర్వాత మంత్రాల మరడయ్య వచ్చి కాసేపు హడావిడి చేసి ఏవేవో మంత్రాలు చదివాడు. ఎన్ని మంత్రాలు చదివినా వాడికి దయ్యం జాడ తెలియలేదు. నేను గొప్ప పిడుగుల్లాంటి మంత్రాలు చదివాను, వాటి ధాటికి ఎంతలేసి దయ్యమైనా నిలవలేదు అని చెప్పి మరడయ్య తన బహుమతి తీసుకుని వెళ్ళిపోయాడు. దయ్యం నిజంగా ఇల్లు వదిలి పారిపోయిందంటావా అని చిన్న కోడలు పెద్ద కోడల్ని అడిగింది. వెళ్ళకపోయిన పక్షంలో అది రాత్రి గదిలోని ధాన్యాన్నంతా బియ్యం కింద దంచి తీరుతుంది కదా అన్నది పెద్ద కోడలు. ఆసరికి దయ్యానికి మత్తుమందు ప్రభావం దిగిపోవడంతో ఈ మాటలు విని అది రాత్రికి రాత్రి గదిలోని ధాన్యాన్ని దంచి బియ్యం చేసింది. మరునాడు ధాన్యం గదిలోని బియ్యం చూసి ఇంటిల్లిపాది హడలిపోయారు. కొంతసేపటికి పెద్ద కోడలు తేరుకొని ఇన్ని మంచి పనులు చేస్తున్నది దయ్యమై ఉండదు, దయ్యమైతే మరడయ్య మంత్రాలకు పారిపోయి ఉండేది. ఈ ఇంటిని ఏదో దేవత కాపాడుతున్నది, ఆ దేవత మనకెన్నడూ అపకారం చేయదు అన్నది. ఈ మాటలతో అందరికీ ఎక్కడలేని ధైర్యం కలిగింది. పోలయ్య ఇంటి దయ్యం ఉత్సాహంగా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళింది. మంత్రాల మరడయ్య తరిమేశాడా అని ఒక దయ్యం అడిగింది. అదేం లేదు, మీ అందరికీ హాయిగా ఇళ్లల్లో ఉండే ఉపాయం చెబుదామని వచ్చాను అంటూ పోలయ్య ఇంటి దయ్యం మత్తుమందును గురించి వాటికి చెప్పింది. భలే మంచి ఉపాయం, ఇక ముందు మనం ఈ చెట్లను పట్టుకు వేలాడాల్సిన అవసరం లేదు అంటూ కొన్ని దయ్యాలు కేకలు వేశాయి. పోలయ్య ఇంటి దయ్యం వాటిని ఊరుకోమని, ఇంతకాలంగా మనం చెడ్డవాళ్ళమని నేను అనుకునేదాన్ని, మనం దయ్యాలమైన మంచి పనులు చేస్తే మనను మనుషులు దేవతలంటారు, మనుషులతో పాటు హాయిగా బతకాలనుకుంటే మనం మంచి పనులు చేస్తూ దేవతలు అనిపించుకోవాలి అన్నది. ఆనాటి నుంచి మంచి పనులు చేసిన దయ్యాలన్నీ దేవతలయ్యాయి, చెడ్డ పనులు మానలేని మాత్రం దయ్యాలుగానే ఉండిపోయాయి. ఇదండి స్టోరీ. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.